రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడాకారులు ఎంపికలో గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ ఏఈపీ హనుమంతరావు తెలిపారు. వివిధ క్రీడాంశాలలో మొత్తం 31 మంది విద్యార్థులు పాల్గొని కబడ్డీకి 4, ఖోఖో నందు 3, వాలీబాల్ నందు 2, బాస్కెట్బాల్ నందు 2 మొత్తం 12 మంది రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొని ఎంపికయ్యారని ఆయన తెలిపారు. మేడం చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అమరావతి ఛాంపియన్షిప్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో తిరుపతిలో జరిగాయో దువ్వూరు రమణమ్మ మహిళా డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో అద్భుత ప్రతిభను కనపరిచారు మా విద్యార్థులు. వీళ్లలో 12 మంది స్టేట్ లెవెల్ మీట్కి సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది గొప్ప అచీవ్మెంట్ కాలేజీ హిస్టరీలో. సో ఈ సందర్భంగా వీళ్ళని నైపుణ్యంగా తీర్చిదిద్దిన పీడీ మేడం మౌనిక గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే పాల్గొన్న కళాశాల తరఫున పాల్గొని స్టేట్ మీట్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్రీడాకారుని మా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎవరు ఏ ఈవెంట్స్లో విజేతలుగా నిలిచారో, సెలక్షన్ అయ్యారో మా వైస్ ప్రిన్సిపల్ మేడం డాక్టర్ గాయత్రి గారు వివరిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కోసం స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలక్షన్ కోసం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో మా స్టూడెంట్స్ అందరూ చాలా ప్రతిభ కనబరిచారు. వాళ్ళలో ఏ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఏ గేమ్లో సెలెక్ట్ అయ్యారు అనేది ఇక్కడ వివరిస్తున్నాము. కబడ్డీకి 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు, ఖోఖోకి 3 ప్లేయర్స్, వాలీబాల్ 2 ప్లేయర్స్, బాస్కెట్బాల్ 2 ప్లేయర్స్, అథ్లెట్స్ కోసం ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. పాల్గొన్న 30+ మంది స్టూడెంట్స్లో దాదాపుగా 12 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లుగా ఈ ఘన విజయం సాధించిన మా విద్యార్థులందరికీ ముఖ్యంగా కళాశాల తరఫున, మేనేజ్మెంట్ తరఫున మేము చాలా అభినందిస్తూ ఉన్నాము. వీళ్ళందరినీ ఇంత జాగ్రత్తగా తీసుకుని వచ్చి అక్కడ దగ్గరుండి వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఆడించిన మా పీడి మౌనిక గారిని కూడా కళాశాల తరఫున అభినందిస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ ముందు ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలని మా కళాశాల నుంచి కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నేను ఖోఖోలో సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు అమరావతి ఛాంపియన్షిప్ కోసం 33 మంది వరకు సెలక్షన్స్ కోసం పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో 12 మంది సెలెక్ట్ అయ్యాం. మాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి, అక్కడ సెలెక్ట్ అవ్వడానికి మేడం చాలా హెల్ప్ చేశారు. మేనేజ్మెంట్ మా కోసం ఫుడ్, డ్రెస్ కోడ్స్ అన్నీ తెప్పించారు. అందరి తరఫున కాలేజ్కి కృతజ్ఞతలు తెలుపుతాను. పేరు డి శ్రవంతి. ప్రిన్సిపాల్ మేడంకి, వైస్ ప్రిన్సిపాల్ మేడంకి, పీటీ మేడంకి నమస్కారం తెలియజేస్తున్నాము. అమరావతి ఛాంపియన్షిప్కి తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి 33 మంది వెళ్ళాము, 12 మంది సెలెక్ట్ అయ్యాము. నాతో పాటు 4 సెలెక్ట్ అయ్యారు కబడ్డీ. మిగతా గేమ్లలో కూడా సెలెక్ట్ అయ్యారు. మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకొని వచ్చిన పీటీ మేడంకి థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత దూరం పంపించి మాకు ఫుడ్కి మొత్తం అరేంజ్మెంట్ చేసిన కాలేజ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రిన్సిపాల్ సార్కి, వైస్ ప్రిన్సిపాల్ మేడంకి, పీడీ మేడంకి నమస్కారం తెలియజేస్తున్నాను. అమరావతి ఛాంపియన్షిప్కి మేము తిరుపతి స్టేట్ మీట్కి వెళ్ళాము. 33 మంది వెళ్ళాము, 12 మంది సెలెక్ట్ అయ్యాము. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాలు, బాస్కెట్బాలు, అథ్లెటిక్స్ సెలెక్ట్ అయ్యాము. మాకు మా కాలేజ్ వారు ఫుడ్ సప్లిమెంట్స్ చేశారు. అందుకు కాలేజ్ సారులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఉం?